నమస్తే అండి. భగవద్గీత ఒక అద్భుతమైన గ్రంథం. ఈ రోజుని మనం తెలుసుకోవాల్సిన చాలా మేనేజ్మెంట్ లెసన్స్ ఎన్నో అందులో నిక్షిప్తమై ఉన్నాయి. భగవద్గీత ఒక్క మతానికి సంబంధించిన పుస్తకం కాదు, సమస్త మానవాళి ఆచరించాల్సింది. చాలా దేశాలు తమ ఎడ్యుకేషనల్ కరికులంలో కూడా భగవద్గీతని ఉపయోగిస్తున్నారు. ఇవాళ మనం మేనేజ్మెంట్కి సంబంధించి 4 అంశాల గురించి తెలుసుకుందాం. అన్నిటికంటే మొదటిది, లీడర్షిప్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ పవర్ బట్ అన్ ఎబిలిటీ టు ఎంపవర్ అదర్స్. లీడర్షిప్ అంటే అది కేవలం అధికారం మాత్రమే కాదు, మన తోటివారికి బలం చేకూర్చటం. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధాన్ని గెలవటానికి తన బలాన్ని ఉపయోగించలేదు, పాండవులకు గైడెన్స్ ఇవ్వటంతో పాటు వాళ్ళ యొక్క జీవిత ప్రయోజనాన్ని తెలియజేశాడు. ఒక లీడర్ తన టీంని సరైన దారిలో గైడ్ చేయాలి. అవసరమైనప్పుడల్లా టీంని మోటివేట్ చేస్తూ అవసరమైన సపోర్ట్ని అందించాలి. ప్రతి ఆర్గనైజేషన్లో మహాభారతాన్ని ముందుకు నడిపించిన శ్రీకృష్ణుడు లాంటి లీడర్ అవసరం ఎంతైనా ఉంది. ఒక గ్రేట్ లీడర్ తన టీంని సరైన దిశలో ఆర్గనైజ్ మరియు స్ట్రాటజైజ్ చేస్తారు. అటువంటి లీడర్స్ ఆర్గనైజేషన్ ఎదుగుదలలో కీలకమైన పాత్ర పోషిస్తారు. నేటి కాలంలో కూడా అలాంటి అద్భుతమైన లీడర్స్ ఎందరో ఉన్నారు. సెకండ్, స్ట్రాటజీ మీన్స్ యూటిలైజింగ్ ద రైట్ టూల్ ఆర్ పర్సన్ ఎట్ ద రైట్ టైం. స్ట్రాటజీ అంటే సరైన సమయంలో సరైన వ్యక్తిని ఉపయోగించటం. స్ట్రాటజీ అంటే బెస్ట్ పీపుల్, బెస్ట్ మెటీరియల్, బెస్ట్ సిస్టమ్స్, బెస్ట్ ప్రాసెస్ కలిగి ఉండటం కాదు, వాటిని సరైన సమయానికి ఉపయోగించటం. ఎలాగైతే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు ఘటోత్కచుడిని కర్ణుడితో యుద్ధం చేయమని పురమాయిస్తాడు. ఎందుకంటే కర్ణుడి దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం శక్తి అస్త్రం, దాన్ని ప్రయోగిస్తాడు. కనుక కర్ణుడు అర్జునుడిపైన ప్రయోగించటానికి ఇంక ఎలాంటి అస్త్రాలు మిగలవు. థర్డ్, అ గుడ్ మెంటార్ ఈజ్ వర్త్ అన్ ఎంటైర్ ఆర్మీ. ఒక సరైన నాయకుడు తన మొత్తం సేనతో సమానం. సరైన నాయకుడు లేని సేనకు ఎలాంటి విలువ ఉండదు. నాయకుడు సేనను ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలాగా గైడ్ చేయగలగాలి. కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు మరియు అర్జునుడు కృష్ణుడి సపోర్ట్ అడగటానికి వస్తారు. అప్పుడు కృష్ణుడు, మీకు నారాయణుడి సేన కావాలా లేదా ఆయుధాలని పరిచ్ఛేదించిన కృష్ణుడు కావాలా ఎంచుకోమంటాడు. దుర్యోధనుడు నారాయణుడి సేనని ఎంచుకుంటాడు, అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఎంచుకుంటాడు. ఎందుకంటే అర్జునుడు యుద్ధం గెలవటానికి ఇప్పుడు బలం కంటే సరైన సలహా ఇచ్చే స్నేహితుడు కావాలి అని గ్రహించాడు కనుక. నెంబర్ 4, నెగ్లెక్ట్ నన్. ఎవ్వరిని నిర్లక్ష్యం చేయకూడదు. టీంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. తమ తమ పాత్రలో వారిని పోషించనివ్వాలి. కురుక్షేత్ర యుద్ధంలో నకుల సహదేవులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నకులుడు యుద్ధంలో గాయపడిన సేనకు వైద్య సేవలు అందించారు. ఇక సహదేవుడు తన జ్యోతిశాస్త్ర పాండిత్యంతో ఎవరు ఎప్పుడు ఎవరితో యుద్ధం చేస్తే గెలవటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అనే విషయాన్ని తన సేనకు తెలియజేశారు. ఇలా ప్రతి ఆర్గనైజేషన్లో అన్ని ఛానల్స్కి వాటి వాటి ప్రాముఖ్యత ఉంటుంది. ఏ ఒక్క డిపార్ట్మెంట్ని నెగ్లెక్ట్ చేయకుండా వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటూ ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలి. భగవద్గీతలోని ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం. 42వ శ్లోకం, 2వ అధ్యాయం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. అంటే నువ్వు నిర్వర్తించాల్సిన పని నువ్వు చెయ్యు, దాని యొక్క ఫలితం ఆ పని ద్వారా అదే సిద్ధిస్తుంది అని అర్థం. చిత్తశుద్ధిగా నీ పనిని నువ్వు చేస్తే చాలు, ఫలితం దానంతట అదే సిద్ధిస్తుంది.